వీళ్ళు అంటూ ఉంటారు కదా, ఇది కేవలం సినిమా వరకు లేకపోతే పాట వరకు మాత్రమే చూడండి, నిజ జీవితాలకి లేకపోతే మేము గతంలో పాడిన పాటలకి ఒక సింగర్ అన్నాక మేము అన్నీ పాడాల్సి వస్తుంది, అన్ని లిరిక్స్ మేము చెప్పాల్సి వస్తుంది అన్నట్టు మళ్ళీ వీళ్ళే గతంలోని ఈ సామాన్లు సరుకు అన్న వర్డ్ తీసుకొని వచ్చినప్పుడు దీని గురించి చాలామంది ఇలాగే మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. ఏం చెప్తారు? మనం అదే చెప్తున్నాం. మీరు సరుకు సామాన్లు అని ఒక పాటలో కూడా ఉంది, మనకు తెలుసు. దాని మీద ఒక ఏమనాలి నటుడు మాట్లాడిన దానికి ఎంత కాంట్రవర్సీ అయిందో 73 మంది మీద, అంటే ఛానల్స్ కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, యాంకర్స్ కావచ్చు, మొత్తం అందరి మీద, జర్నలిస్టుల మీద కేసులు పెట్టారు. కానీ మరి ఇలాంటి పాటలు పాడిన వాళ్ళ మీద మరి వీళ్ళందరూ ఏం మాట్లాడతారు? అప్పుడు మనోభావాలు దెబ్బతిన్నప్పుడు, ఇప్పుడు ఇలాంటి పాటలు చేసినప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతినవా? పిల్లలు చెడిపోరా? ఇప్పుడు పిల్లలు పాడుతూ ఉంటే, వాళ్ళు గెంతుతూ ఉంటే మనం ఎట్లా తీసుకుంటాం దాన్ని? జస్ట్ ఊహించండి ఒక్క సెకండ్ కళ్ళు మూసుకుని, ఎంత చీప్ అది కదా, చాలా చీప్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మొన్న ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడారో, అంటే కొన్ని విషయాలకి, స్వేచ్ఛ విషయంలో కావచ్చు, మరొకటి, దీని మీద కూడా అలాంటి వాళ్ళు స్పందించాలండి, ప్రెస్ మీట్లు పెట్టాలి, ఖండించాలి ముఖ్యంగా. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. పిల్లల మనసులో ఇలాంటి పాటలు వెళ్ళి, ఈ మధ్యన చిన్న చిన్న పిల్లలు కూడా ఇష్టానికి డ్యాన్సులు చేస్తున్నారు, పాడుతున్నారు, చూడటానికి కూడా జుగుప్సగా ఉంటుంది. ఇప్పుడు మీరు మీ లంగా ఎత్తేసి అలాంటి డ్యాన్స్ చేశారనుకోండి, ఇంతకంటే నేను చెప్పలేను, ఇంతకంటే ఏముంటుంది? ఇప్పుడు మీకు ఊళ్ళల్లో చూడండి రికార్డింగ్ డ్యాన్సులు, అవి గుర్తుకొస్తున్నాయిగా. పాపం వాళ్ళు గతి లేక వాళ్ళకి తిండి కోసం వాళ్ళు చేస్తారు, వాళ్ళ కుటుంబాలు కూడా వాళ్ళని అలా తయారు చేస్తాయి. ఇక్కడ మీకు అన్నీ ఎక్కువైపోయి ఇలాంటి పాటలు చేస్తున్నారా? మనం అడుగుతున్నది అది. కాబట్టి మంగ్లీ దీనికి సమాధానం చెప్పాలి. ముఖ్యంగా